ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు గనుడు మన యేసయ్య పరిశుద్ధ నామములు మీ అందరికీ నా వందనాలు. వీటి రీతిగా 21 డేస్ ఫాస్టింగ్స్ ప్రేయర్స్లో ఈ 16వ రోజుకి మనం అందరం వచ్చి ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఉపవాస దినాల్లో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క దీవెనలు యేసు నామములో మీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఇక డే 16 16వ దినమున మనం ధ్యానం చేస్తున్న అంశం యేసయ్య జీవితంలో ప్రార్థన, లేక యేసయ్య ప్రార్థన విధానములు, యేసయ్య బోధించిన ప్రార్థన గురించిన ఉపదేశించినటువంటి విధానంలో ఈ అంశం నుంచి అనేక మాటలు గడిచిన 15 రోజుల నుంచి కూడా మనం నేర్చుకొని ఉన్నాం. సో ఈ 16వ రోజు ఒక పర్యాయము యేసయ్య జీవితంలో ప్రార్థన ఈ అంశం నుంచి ఒక మాటను నేర్చుకుందాము. మీ యొక్క పరిశుద్ధ గ్రంథములో దయచేసి తెరిచినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము, ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 6 6వ అధ్యాయము అండ్ 11వ వచనం చదువుకుందాము. 11వ వచనము చదువుకుందాము. 6వ అధ్యాయము 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. మరొకసారి చదువుతున్నాను. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించిన. ఈరోజు యేసయ్య ప్రార్థన జీవితం నుంచి యేసయ్య జీవితంలో ప్రార్థన అంశం నుంచి పంచుకొని ఆశపడుతున్నటువంటి అంశం ఏమిటి అనే టాపిక్, ఈరోజు టాపిక్, నేటి దినపు భాగం ఏమిటి అంటే మన ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతలు తెలియచేసే విధంగా ఉండాలి. అంటే మనం చేసే ప్రార్థనలలో మనం తప్పక వి నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద గాడ్. మనము దేవునికి కృతజ్ఞతలు, మన ప్రార్థనలో కృతజ్ఞతలు ఖచ్చితంగా ఉండాలి. యేసయ్య తనకి ప్రార్థన జీవితం ద్వారా నేర్పిస్తున్న మాట ఇదే. సో హీ గేవ్ థ్యాంక్స్ టు ద గాడ్ ఇన్ ప్రేయర్. తను చేసిన ప్రార్థనలో తప్పక దేవునికి కృతజ్ఞతలు తెలియచేసినటువంటి ఒక విషయాన్ని ఈరోజు ప్రభు మనం నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనలో అనేకుల యొక్క ప్రార్థన జీవితంలో ప్రార్థన అంటే మనం వెంటనే చెప్పేటువంటి సమాధానం వాట్ ఈస్ ప్రేయర్? ఇట్ ఈస్ నథింగ్ బట్ టాకింగ్ విత్ గాడ్ ఆర్ హ్యావింగ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో మాట్లాడటము అనే అర్థంతోటి మనం ప్రతిసారి కూడా ప్రార్థనతో మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాం ప్రార్థన ద్వారా. అదే సమయంలో మనం దేవుని దగ్గర మాట్లాడుతూ అండ్ వి పుట్ అవర్ రిక్వెస్ట్ అండ్ వి పుట్ అవర్ నీడ్స్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ప్రార్థనలో మన యొక్క అవసరతలను, మన యొక్క అక్కరలను, మన యొక్క విన్నపములను ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క పాదముల చెంత ప్రార్థన ద్వారా పెడుతూ ఉంటాం. టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టుడే ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ ఆస్కింగ్ గాడ్. ఈ దినాలలో చాలా మంది ఇక్కడ ప్రార్థన అంటే ఏంటంటే దేవునిని అడుగుట అనే రకంగా మారిపోయింది. ఈరోజు మీరు ఒకసారి పరిశీలించుకోండి. మీరు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసినప్పటికీ కూడా మీ యొక్క ప్రార్థనలో ఎక్కువ భాగము యు ఆస్క్, అడుగుతూనే ఉంటారు. మనలో చాలా మంది కూడా వి ఆస్క్ అంటే అడగడం తప్పని కాదు నా ఉద్దేశము. ఈ మాట జాగ్రత్తగా ఆలకించాల్సింది కోరుకొనిచున్నాం. సో there is nothing wrong in asking God because God himself, Jesus himself said, ask and it shall be given unto you. అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభువే చెప్పాడు. సో మనం చెప్తూ ఉన్నాం కదా, దేవుడే అడగమని చెప్పినప్పుడు then why we should not ask? There is nothing wrong in asking God. దేవుని అడగడంలో తప్పేమీ లేదు. కానీ ప్రార్థన అంతా కూడా అడుగుతూనే ఉండడము అక్కడ ఒక కరెక్షన్ ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఈ దినమున. బికాస్ ప్రేయర్ ఈస్ నాట్ ఓన్లీ ఆస్కింగ్ గాడ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ టైమ్ టు గివ్ థ్యాంక్స్ టు ద గాడ్. ప్రార్థన అంటే దేవుని అడగడం మాత్రమే కాదు, ప్రభువుకు, దేవునికి కృతజ్ఞతలు తెలియచేసేటువంటి సమయము అనే విషయమును కూడా మనం ఈ సమయంలో గ్రహించాలి. వాక్యములో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు. ఫస్ట్ థెస్సలోనియన్స్ 5th chapter 15 to 18 verses చూసినప్పుడు గడిచిన దినములో మీతో మాట చదివినట్లుగా రిజాయిస్ ఎవర్ మోర్, ఎల్లప్పుడూ ఆనందించుడి. అంత మాత్రమే కాదు, ప్రే కంటిన్యూస్లీ, ఎడతెగక ప్రార్థన చేయుడి.
మరి మూడవదిగా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇలాగూ చేయటం దేవుని చిత్తము అనే మాటను మన వాక్యవాళ్ళు చూస్తూ ఉంటాం. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటము దేవుని చిత్తం అంట. మనం ఎప్పుడైతే దేవా నీకు వందనాలు అని కొన్ని విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ఉంటామో అలాగూ చేయటం దేవుని చిత్తము. ఈనాడు దేవుని చిత్తము ఏంటి అని అడుగుచే ప్రతి ఒక్కరితో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ డూ వాట్ ద బైబుల్ హ్యాస్ మెన్షన్. వాక్యము ముందుగానే ఏది దేవుని చిత్తం చెప్పిందో దాని ముందు చేయండి. దెన్ లేటర్ యూ ట్రై టు ఫైండ్ ది అదర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మీకు అర్థం కాని విషయాల కొరకు తర్వాత మీరు కనిపెట్టండి దేవుని చిత్తం ఏంటి. కానీ వాక్యం దేవుని చిత్తం ఏంటి అని చెప్పబడిన మొదటిగా దాని చేయడం ప్రయత్నం చేయండి. అందులో ఒకటి కృతజ్ఞతలు తెలియచేయుట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుట. ప్రతి విషయమునందు గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మన ప్రార్థనా జీవితంలో మరి ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారండి? ఎంతమంది ఆ చేస్తున్న ప్రార్థనలో యు ఆర్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్, దేవునికి వందనాలు తెలియచేస్తున్నారు, దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. మన వాక్యం చదివినప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయంలో ఒక సందర్భం కనబడుతూ ఉంటుంది. 16వ వచనం చదివినప్పుడు 10 మంది కుష్ఠరోగులు వారందరూ కూడా యేసేని సమీపించినప్పుడు యేసే వారితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, మీరు వెళ్ళండి ఈ దేహములను యాజకులకు కనబరుచుకుని చెప్పినప్పుడు వారు వెంటనే విధేయత చూపి ఏమాత్రం మాట్లాడకుండా యాజకులకు వారు ఇంకా అప్పటికి బాగుపడలేదు, స్వస్థపరచబడలేదు, తమ దేహమును కనబరుచుకుంటూ తిరిగి వెళ్ళినటువంటి ఆ నడక, ఆ విశ్వాసపు వాక్, ద వాక్ బై ఫెయిత్ అని చెప్తూ ఉంటాం కదా. సో ఇట్ వాజ్ ఎ ఫెయిత్ వాక్. విశ్వాసంతో వారు తమ దేహములు బాగుపడకమునిపై యాజకులు కనబరుచుకోవడం. ఎందుకంటే వారు బాగుపడకుండా యాజకులకు ఏమాత్రం తమ దేహమును కనబరుచుకోవద్దు, మందిర ఆవరణలు ప్రవేశించకూడదు. అండ్ ఇట్ వాస్ ట్రీటెడ్ యాజ్ అన్హోలీ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో అది ఒక అపవిత్రమైన కార్యముగా దేవుడు దాన్ని లిఖించి ఉన్నాడు. అయితే స్వస్థపరచబడక మునిపే వెళ్ళడం చెప్పినప్పుడు ఎవ్రీబడి దే స్టార్టెడ్ వాకింగ్ బై ఫెయిత్ అండ్ ఆన్ ద వే, ఆ మార్గంలోనే వారు స్వస్థపరచబడ్డారండి. హల్లెలూయా. నిజంగా విశ్వాసంతో నడిచేటువంటి జీవితాలు దేవుడు అనుగ్రహించి స్వస్థత ఎంత గొప్పగా ఉంటుందో ఆ భాగమే తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఆల్ ద 9 people వారు అదే రీతికి వెళ్ళిపోయారంట. బట్ ఓన్లీ 1 person హూ ఇస్ కాల్డ్ యాజ్ సమరిటన్, ఒక వ్యక్తి మాత్రమే, సమరయుడు అని పిలువబడితే ఒక వ్యక్తి మాత్రమే, హీ రిటర్న్ బ్యాక్, హీ కేమ్ బ్యాక్ టు జీసస్, యేసయ్య దగ్గరకు తిరిగి వచ్చాడంట. దేనికోసం వచ్చాడు అనే మాట మనం చదివినట్లయితే మనకు కనబడుతూ ఉంటుంది కదా. ఆ లూకా సువార్త 17వ అధ్యాయంలో మనకి ఈ మాట కనబడుతూ ఉంటుంది. చూడండి, 15వ వచనం చదువుతూ ఉన్నాను. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు, అనగా యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఈ రకంగా 1 person కేమ్ బ్యాక్ టు జీసస్ టు గివ్ థ్యాంక్స్. యేసయ్య చేసిన కార్యం బట్టి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడానికి తిరిగి వచ్చాడంట. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ సమయంలో దేవుడు యేసయ్య ఆ సమయంలో అడిగినటువంటి ప్రశ్న, వేర్ ఆర్ ది అదర్ 9 people? మిగతా 90 ఎక్కడా? బికాస్ Jesus was expecting that every heart must be filled with gratitude, must be filled with thanksgiving heart. కృతజ్ఞత భావంతో ప్రతి హృదయం ఉండాలి. దేవుని ద్వారా మీరు పొందినప్పుడు కృతజ్ఞత చెల్లించే మనసు ఉండాలి. అందుకని యేసు అడిగిన ప్రశ్న, మిగతా 90 ఎక్కడ? అండ్ హి వాస్ ది ఓన్లీ పర్సన్. సమరుడు మాత్రమే యేసుకి వచ్చి కృతజ్ఞత తెలియచేసి చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థనలో ఆనాడు యేసయ్య ప్రార్థనలో తాను కృతజ్ఞతాస్తుతులు తెలియచేసి మన చదివిన వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయం చదివినాం కదా. అక్కడ మరి 5,000 మందికి, అనగా 5,000 మంది కంటే అధికంగా ఉన్న ప్రజలకు ఆహారం పెట్టుటకు వారి యొద్ద ఆహారం లేదండి. అయితే సకల శిష్యులు వారు ఎంతగానో వెతికి వారు మొత్తానికి ఒక చిన్న బాలు ఎద్దు కనుగొన్నారు. 5 రొట్టెలు 2 చేపలు. అయితే 5 రొట్టెలు 2 చేపలు వారు ఎప్పుడైతే కనుగొన్నారో వాటిని యేసయ్య దగ్గర తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడంట, యేసయ్య ఆ రొట్టెలను పట్టుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను అన్నమాట ఆ వాక్యంలో చూస్తూ ఉంటాం. అండ్ దేర్ వర్ ఓన్లీ 5 loaves and 2 fishes, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. వాటిని ఎత్తుకొని లూకాసు చూసినట్లయితే కనులెత్తి మరి ప్రభు వైపు చూస్తున్న మాట కనబడుతూ ఉంటుంది. వారు కనులెత్తి యేసయ్య ఆ ఆహారమును బట్టి కృతజ్ఞత తెలియచేసడం చూస్తూ ఉన్నాం. అంటే యేసయ్య ప్రార్థనా జీవితంలో యేసయ్య చేసిన ప్రార్థనలలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడం ఒక భాగముగా కనబడుతూ ఉంటుంది. ఈరోజు మనము చేసే ప్రార్థనలో కృతజ్ఞతలో మనలో ఎంతమంది తెలియచేస్తున్నాము? లేక ఆదివారమున జరిగే ఆరాధనలో పాటలు అయిపోయిన తర్వాత మనం ప్రత్యేకంగా అందరూ కళ్ళు మూసుకొని నిలబడి లేక మోకరించి మన చేతులు చాచి ప్రభువుకి దేవానికి వందనాలు, ఈజ్ ఇట్ ది ఓన్లీ టైమ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్? కేవలం ఆ సమయంలో మాత్రమే దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామా? ఆర్ ఆర్ వి గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ అవర్ ప్రేయర్స్ ఎవ్రీ డే? మనకు అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞత తెలియచేస్తున్నామా లేదా? ఎందుకంటే యేసయ్య చేసిన ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటము ఒక భాగంగా కనబడుతూ ఉంటుంది. అది కేవలం ఆదివారంతో లిమిట్ చేయలేదు, అది ఒక భాగంగా కనబడుతుంది. సో టుడే వి నీడ్ టు ఎగ్జామిన్ అవర్ ప్రేయర్ లైఫ్. మన ప్రార్థన జీవితాలలో మన ప్రార్థనలో మనము దేవునికి కృతజ్ఞత తెలియచేస్తున్నామా లేక కేవలము మన అక్కలను మాత్రమే అడుగుతూ ఉన్నామా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాల్సిన కోరుకొనిచున్నాం. అండ్ most of the time and many of the times I have shared with you ఈ సింపుల్ acronym మీతో పంచుకున్నాను. ACTS, ACTS. దీని అర్థం ఏంటంటే ప్రార్థనలో ఉండాల్సినటువంటి విషయాలు. వాట్ ఈస్ ప్రేయర్? ఎవరెవరైతే నాకు ప్రార్థన చేయడం రాదు అండ్ టీచ్ మీ హౌ టు ప్రే అని అడుగుతూ ఉంటారో వారికి ప్రార్థన రాసి బై హార్ట్ చేయండి అని ఎప్పుడు చెప్పలేదు. ఇట్ ఈస్ రాంగ్ టు టీచ్ దెమ్ ఇన్ సచ్ ఏ వే. ప్రార్థన రాసి మీరు చదవండి, ఈ రకంగా మీరు ప్రార్థన చేయండి. బికాస్ ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ హ్యావింగ్ కమ్యూనికేషన్ అండ్ ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రారంభించినప్పుడు మీలోనున్న ఆత్మదేవుడే విజ్ఞాపన చేస్తాడు అని మాట చూస్తున్నాము. మీరు రాసుకుని వెళ్తే, మీరు రాసుకొని దాన్ని చెప్తే మీరు ఇంకా అక్కడ పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఎక్కడ ఇస్తున్నారండి? యు ఆర్ నాట్ అలోయింగ్ ద స్పిరిట్ గాడ్ టు ఇంటర్సీడ్ who is within you. అందుకనే ప్రభు తను చెప్పేటువంటి మాటల గుర్తించాల్సిన విషయము అదే రకంగా ఎందరైతే ప్రార్థన ఎలా చేయాలని అడిగినప్పుడు ఐ ఆల్వేస్ టీచ్ దిస్ సింపుల్ యాక్రోనిమ్. మీ ప్రార్థనలో యాక్ట్స్ ఉండాలి. ACTS, ఈ 4 అక్షరాలతో కూడినటువంటి యాక్రోనిమ్ మీనింగ్ ఉండాలి. ఏమిటి? ఏ అంటే అడోరేషన్, ఘనత, ప్రభువుని స్తుతించుట, అడోరింగ్ గాడ్. మన ప్రార్థనలో మొదటి భాగము we need to praise God for who he is. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయన స్తుతించి. అందుకని మీరు చాలా మంది కూడా ఇతరులు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు విని ఉండవచ్చు, లేక ఇక మీదటన్నా మీరు వినండి. ఆ మొదటి ప్రార్థన ఎవరు చేసినప్పటికీ కూడా ద ఫస్ట్ ఫ్యూ వర్డ్స్ ఇన్ ఎవ్రీ ప్రేయర్, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, ప్రభువా నీకు వందనాలు, శక్తిమంతుడా, కృపామయుడా, పరిశుద్ధుడా. అని మనం ఏం చేస్తూ ఉంటామంట, ఆ దేవుని యొక్క గుణ లక్షణమును ఎత్తిపట్టుకొని ఆయన ఏమై ఉన్నాడో వాటిని బట్టి దేవుని మనం మహిమపరుస్తూ ఉంటాము. సో అడోరేషన్ మన ప్రార్థనలో మొదటి భాగము. అండ్ ద సెకండ్ పార్ట్ ఇన్ అవర్ ప్రేయర్స్ షుడ్ బి C, అంటే కన్ఫెషన్. మనం చేసిన పాపములను ఒప్పుకోవాలండి. ఇది ఉందండి ఈరోజు మీ ప్రార్థనలో? ఎందుకంటే మీకు ఇందాక చెప్పిన రీతిగా మన ప్రార్థనలు అంటే అడగడమే, ఇది ఒకటే కనబడుతూ ఉంటుంది. మీరు కీర్తనలు బాగా చదివిన మీకు కనబడుతుంది అనేక పర్యాయములు. దావీదు భక్తుడు దేవుణ్ణి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుడు మహిమపరుస్తూనే వచ్చాడు. మరికొన్ని పర్యాయంలో తను చేసిన దోషులను కూడా ఒప్పుకొనుచు నన్ను క్షమించుము అని చెప్పి ప్రాధేయపడేటువంటి ప్రార్థనలు కూడా చూస్తూ ఉంటున్నాం. సో ఇన్ అవర్ ప్రేయర్స్ సెకండ్ థింగ్, రెండో విషయం ఏం కలిగి ఉండాలంట? కన్ఫెషన్. చేసిన దోషములను, పాపములను, అపరాధములను, తప్పులను, దేవా ఈ తప్పు చేశాను ప్రభా, మాటలతో, తలంపులతో, క్రియలతో ఈ తప్పును చేశాను ప్రభా, నన్ను క్షమించు అనే కన్ఫెషన్, ఒప్పుకోలు ఉండాలి, క్షమాపణ కోరుతూ ఉండాలి. ఇది ప్రార్థనలో ఉండాలి. ద థర్డ్ థింగ్ దట్ షుడ్ బి ఇన్ అవర్ ప్రేయర్స్, మూడో విషయం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. మూడవదిగా దేవుడు మనకు ఏం చేసి ఉన్నాడో వాటిని బట్టి దేవా నీకు వందనాలు.
వాటిని బట్టి దేవా నీకు వందనాలు అని తెలియచేసే కృతజ్ఞతలు కనబడాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో ఉండాల్సిన మొదటి భాగము ప్రైజింగ్ గాడ్, అడోరేషన్ అని ఏమై ఉన్నాడో దానిని బట్టి స్తుతించుట. రెండవదిగా కన్ఫెషన్, మనం చేసిన తప్పులను ప్రతి ప్రార్థనలో, ఎవ్రీ ప్రేయర్, ప్రతి ప్రార్థనలో ఇవి ఉండాలండి. కన్ఫెషన్, చేసిన ఆ తప్పులను ఒప్పుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. మూడవదిగా కృతజ్ఞతలు తెలియచేయాలి, థ్యాంక్స్ గివింగ్. దేనిని బట్టి దేవుడు మనకు ఏం చేస్తున్నాడో, అది ఏ విషయం బట్టి అయినప్పటికీ కూడా దేవుడు చేసిన మేలులకి we need to give thanks to the God. మన ప్రార్థన మూడోది ఇది ఉండాలండి. దేవుడు మనకు చేసిన కార్యం బట్టి చేసిన మేలులకి. మొదటిది అడోరేషన్, మేలులతో సంబంధం లేదు అని ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవానికి స్తోత్రంలో. కానీ థ్యాంక్స్ గివింగ్లో ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి ఇన్ రెస్పాన్స్ టు ది బ్లెస్సింగ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ we need to give thanks to the God. నాలుగవదిగా మన ప్రార్థనలు ఏమి ఉండాలంటే సప్లికేషన్స్, అంటే మన యొక్క విన్నపములు, మన యొక్క నీడ్స్, మన విన్నపములను మనం అప్పుడు దేవుని ముందు పెట్టాలండి. దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఆరోగ్యం కావాలి, దేవా నాకు ఇల్లు కావాలి, దేవా నాకు ఉద్యోగం కావాలి, దేవా నాకు మంచి స్కూల్లో నా బిడ్డల ఎడ్యుకేషన్ కావాలి, దేవా మంచి స్థలములో నాకు ఇటు రకంగా ఒక మంచి ప్లేస్ కావాలి. అంటే మన నీడ్స్, మన విన్నపములు అన్నీ కూడా మన ప్రార్థన ఉండాలి. అది ఎప్పుడు ఉండాలంటే ఆఖరిలో ఉండాలండి. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉన్నాయండి? ఏసీటీఎస్, అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్, సప్లికేషన్, ఈ ఆర్డర్లో కనబడుతుందా? నేను అనుకుంటాను చాలాసార్లు మన ప్రార్థనలు ఎక్కువగా ఎస్ మాత్రమే ఉంటుంది. ఎస్ మాత్రమే, అంటే సప్లికేషన్స్ మాత్రమే. మీరే ఆలోచన చేయండి. మీరు ఒక అరగంట సేపు మీరు ప్రార్థన చేసినప్పటికీ కూడా, మీరు ఒక అరగంట సేపు ప్రార్థన చేసిన ఆ అరగంటలో మీరు చేసిన విన్నపములే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయము మీరు చేసిన విన్నపాలకే కనబడుతూ ఉంటుందండి. మీరు చేసినటువంటి ఆ విజ్ఞాపనలకి, అంటే విన్నపాలు, మీ నీడ్సే ఎక్కువ కనబడుతుంటాయి. బట్ అడోరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. కన్ఫెషన్ చాలా అరుదుగా ఉంటుంది. ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడప్పుడు దేవుని తప్పు చేసిన క్షమించి అప్పుడు ఒప్పుకుంటాము. థ్యాంక్స్ గివింగ్ దేవుడు మీరు పొందినప్పుడు ఒప్పుకోండి. బట్ ప్రతి ప్రార్థనలో ఈ 4 ఉండాలండి. ACDS. ప్రార్థన చేయడం నాకు రాదు అని చెప్తున్న వారు దయచేసి ఈ క్రమాన్ని నేర్చుకోండి. దేవుడు మీకు ప్రార్థన నేర్పించును గాక. నాడు శిష్యులు యేసయ్యా మాకు ప్రార్థన నేర్పించాయి అంటే జీసస్ టాట్ టు ప్రే. ఈరోజు మీరు ప్రార్థన చేయండి, మోకరించి ఒకసారి దేవా నాకు ప్రార్థన చేయడం నేర్పించంటే డెఫినెట్లీ హీ విల్ టీచ్ యూ. ఒక దేవుని నామములో ఏర్పరచిన ఒక ఉపదేశకుడిగా, ఒక కాపరిగా ఒక చిన్న విధానం మీ ముందు పెడుతున్నాను. ఈ యొక్క విధానం ద్వారా మీ ప్రార్థనలు చేసి అప్పుడు ఆఖరిలో యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్పి ముగించు. మహాపరిశుద్ధుడా, గనుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరి దినమున యేసే ప్రార్థన జీవితంలో కృతజ్ఞతలు తెలియచేయుట ఎంతో ప్రాముఖ్యమని మాకు నేర్పించావు. మరి ఇంతవరకు విన్న మాటలకి వందనాలు. ఇక మీదట కూడా మా ప్రార్థనలో తప్పక నీకు కృతజ్ఞతలు తెలియచేసేటువంటి ప్రార్థనలు మేము కలిగి ఉండడానికి దయచేయమని, విన్న మాటలు ఫలభరితంగా మార్చమని, రేపటి దినమున దీని తరువాయి భాగమును కూడా తండ్రి ఆసక్తితో విని దీవించబట్టుకు కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.